తెలంగాణలో గత 2023లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్, ఆ తర్వాత వచ్చిన పలు ఉప ఎన్నికల్లో సైతం ఘోర ఓటమిని చవిచూసింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ సత్తా చాటింది. ఇక రాష్ట్రంలో కాస్త బలపడుతున్నామని గులాబీ నేతలు ఆశపడుతున్న వేళ మున్సిపల్ ఎన్నికల ముందు కీలక నేతల దూకుడు అధినేత కేసీఆర్కు తలనొప్పిగా మారిందట. గతంలోనే గీత దాటుతున్న గులాబీ నేతలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినా కూడా అదే వైఖరి కొనసాగిస్తుండడం కేటీఆర్కు తలనొప్పిగా మారిందనే చర్చ కారు పార్టీలో జోరుగా వినిపిస్తోంది. అసలే వరుస ఓటముల బాధలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి తాజాగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీరు వివాదంలో చిక్కుకునేలా ఉందట. బహిరంగంగా అధికారులను తిడితే పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా తెలంగాణ సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మందలించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే జీవన్ రెడ్డికి జరిగే నష్టం జరిగిపోయిందట. బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ సజ్జనార్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేసి బెదిరించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారుల గౌరవాన్ని దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే అభియోగాలతో చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును సజ్జనార్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్, సంతోష్ రావులకు నోటీసులు జారీ చేసి సిట్ విచారించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిట్ చీఫ్ సజ్జనార్పై ఆయన అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. సిపి సజ్జనార్, ఖబర్దార్, నన్నేం పీకలేకపోయావు, ఇంకా మా బాస్ కేసీఆర్ నేం పీక్తామంటూ ఘాట వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ డీజీపీ కావాలని కలలు కంటున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. పింక్ బుక్లో సజ్జనార్ పేరు నంబర్ 1లో ఉంటుందని, సజ్జనార్ రిటైర్ అయి కర్ణాటక పోయినా, పూణే వెళ్లినా మా ప్రభుత్వం వచ్చాక వదిలిపెట్టమని హెచ్చరించారు. దీంతో సిపి సజ్జనార్ను బూతు పదజాలంతో దూషిస్తూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేసి బెదిరించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక దీంతో జీవన్ రెడ్డికి ఉచ్చు బిగించుకోవడం ఖాయమనే విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తుండటంతో బీఆర్ఎస్లో టెన్షన్ వాతావరణం నెలకొందట. మరి జీవన్ రెడ్డిపై ఆవేశంగా ఉన్న పోలీస్ అధికారులు ఆయన్ను ఎలా డీల్ చేస్తారో చర్చనీయాంశమైంది.